రసరంగీలా నీ బుద్ధే నా రసగుల్లా తైత కల్లాడుకుంటూ తాకితే గుబులా నన్ను చంపుకో చంపుకో నిన్ను తాకనా నిన్ను చుట్టుకోనా ముద్దు పెట్టనా నీ రాకలో రాపిడుంది నా సొక్కులా దోపిడుంది నీ దొంగ చూపితే నా దొంగ తీరునా నువ్వుంటికో రాత్రికి నీ మీదనే మోజుగుంది ఈ రోజునే రాజుకుంది ఏ మోజు పెట్టినా ఈ నోరు తప్పున తెల్లారది ఆటకి మాయా బజార్ మల్లెపూలకే వేలాల వెర్రి నాకు లేదే మారా హుషార్ పట్టు చిక్కలో మామ కావాలిలే కజ్జికాయలే నిగిల్లి కజ్జికాయలే ఆడాలిలే కచ్చకాయలే బాబా బాబా నా పేరే కంచనమాల నా వయసే గరం మసాలా తందాన తాన అంటు మోగని తబలో రావేనా సనంగీలా నీ బుగ్గే రసగుల్లా తైత కల్లాడుకుంటూ తాకితే గుబులా లా 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 అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అలవో కలవో బలవో నా ఊహలహాసిని మదిలో కలగా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వే నేనని కవా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి అలవో వలవో వలవో నా ఊహలహాసిని మదిలో కలగా మెదిలే నా కలల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వే మరి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఎక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి మరి తారారపం సక్సెస్ఫుల్ గా థర్స్డే ఎపిసోడ్ లో అడుగు పెట్టేసింది అండ్ థర్స్డే ఎపిసోడ్ కి వచ్చేసరికి 4 కాలేజెస్ ఉన్నాయండి ఇప్పుడు. మరి ఈ 4 కాలేజెస్ లో థర్స్డే ఎపిసోడ్ అయిపోయేసరికి ఒక కాలేజ్ ఎలిమినేట్ అవుతుంది అండ్ ఇంకో 2 రోజుల్లో తెలిసిపోతుంది మన కృష్ణా జిల్లా ఈటీవీ తారారపం విన్నర్ ఎవరో. మరి ఆ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేసేయాలి ఈటీవీ తారారపం. Let's welcome all the beautiful colleges onto the stage. రెడీ నేను రెడీ గానా బజానా బ్యాండ్ రెడీ చెట్టు రెడీ ప్లేస్ రెడీ పెళ్ళాడుకుందాం ఇష్టపడి కళ్ళలో క్రేజీ కలలు రెడీ మనసులో ఆరాటాలు రెడీ రాజహంస ఏడు వారాల పూలు రెడీ. ప్రతి జిల్లాలో 6 కాలేజెస్ ని సెలెక్ట్ చేసి వారి మధ్య జరగబోయే అల్టిమేట్ మ్యూజికల్ గేమ్ షోయే ఈ తారారంపం. ఈ తారారంపం ఈవెంట్ ఒక్కో డిస్ట్రిక్ట్ లో 6 రోజులు జరుగుతుంది. అంటే సోమవారం నుంచి శనివారం వరకు. ఈ 6 కాలేజెస్ లో మంగళవారం నుంచి తక్కువ స్కోర్ ఉన్న ఒక్కో కాలేజ్ ఒక్కో రోజు ఎలిమినేట్ అవుతాయి. అలా శనివారానికి 2 కాలేజెస్ మాత్రమే ఫైనల్స్ కి వస్తాయి. ఆ పోటాపోటీ ఫైనల్స్ లో ఎవరు గెలుస్తారో వాళ్లే ఆ డిస్ట్రిక్ట్ తారారంపం ఛాంపియన్స్. నాలుగు కాలేజెస్ ఉన్నాయండి ఇప్పుడు. మరి ఈ 4 కాలేజెస్ లో ఒక కాలేజ్ ఎలిమినేట్ అవుతుంది. ఈ రౌండ్ పేరు వచ్చేసి ట్యూన్తో తమాషా.
ట్యూన్ తో తమాషా అంటే ఏంటంటే బేసికలీ ఒక సాంగ్ లోంచి ఏదో ఒక బిట్ ప్లే చేస్తాం మేము. ఎక్కడి నుంచి అన్నా ప్లే చేస్తాం. ఆ సాంగ్ లో ఎనీ టైమ్ సెలెక్ట్ చేసుకొని ఒక మ్యూజిక్ బిట్ ప్లే చేస్తారు. ఇమ్మీడియట్లీ ఆ సాంగ్ ఏంటి అని ఎలా గెస్ చేస్తారు? అదే ఇది బజర్ రౌండ్. ఎవరైతే ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకే ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఆ సాంగ్ ఏంటి అని కరెక్ట్ గా గెస్ చేస్తే మీకు వస్తాయి 20 పాయింట్స్. అండ్ ఒకవేళ ఆన్సర్ కనుక తప్పైందనుకో -10. అండ్ ఇందులో పాసులు బేసికలీ. ఓకే, మరి ఇందులో టోటల్ గా 8 ట్యూన్స్ ఉంటాయి అన్నమాట. ఈ 8 ట్యూన్ తో తమాషాల్లో మాక్సిమం ఎంత స్కోర్ చేసుకోగలితే అంత స్కోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి ఫస్ట్ ట్యూన్ తో తమాషా ప్లీజ్. గౌతమ్ డిగ్రీ కాలేజ్ 10 9 చిన్నదో వైపు పెద్దదో Right వైపు answer. దేశీ చంపుతుంటే కలకదా కైపు సోకులో వైపు సొప్పులో వైపు అల్లేసి చంపుతుంటే కలగదా కైపు అందాలే యమ హరి పరి కున్నా ఇల్లే నీ బల్లే నీ బల్లే పరువాలే ఇలా కురే కురే అన్నా ఇల్లే కుమ్మేయాలే. గౌతమ్ డిగ్రీ కాలేజ్ కోసం ఎన్ని పాయింట్లు చేద్దాం? 20 పాయింట్స్. మరి నెక్స్ట్ ట్యూన్ తో తమాషా ప్లీజ్. హ్యాండ్స్ ఆన్ ద బజర్స్. నలంద డిగ్రీ కాలేజ్ 10 10 9 9 8 8 హలో 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 లైలా Right answer. మాయమైన మనస్సు నీ వల్ల ఎక్కడున్నాదో కళ్ళ ముందే దాగి ముందు పగటి పూట తారలా హలో 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 చానా చేసినావు చాలు లేర గోపాల నాలోనే దాచిపెట్టేసి ఏమి తెలియనట్టు నాటకాలు ఆడమాకరా హలో 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 నలంద గెలుచుకున్నారు మీరు 20 పాయింట్స్. మరి లెట్స్ హావ్ ద థర్డ్ ట్యూన్ తో తమాషా ప్లీజ్. విఆర్ సిద్ధార్థ కాలేజ్ 10 9 8 7 6 5 4 3 2 and 1. అయిపోయింది. -10. అసలు మ్యూజిక్ ప్లే అవటం స్టార్ట్ అయింది, నువ్వు బజర్ నొక్కేసావు. ఎందుకు? యాక్చువల్లీ దాని నుంచి బజర్ నొక్కితే బాగుంది అనిపిస్తుంది సార్, అందుకే నేను ఒకసారి నొక్కేశాను. సరే ఓ పని చేయనన్న, పాయింట్స్ దొరకవు బట్ స్టిల్ పాట చెప్పేసి. మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. అదే సాంగ్. డ్రెస్సు కొంత Right answer. చెరిగిన గ్రాఫు ఇట్లా, ఆ కొంత పాట అలాగా పాడు. ఎవరికి అనుకోరంట వింతగా ఉంటే చల్తా. తక తక దిగి దిగి తక తక దిగి దిగి తక తక తా. అరే మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత చెదిరిన క్రాఫ్ కొంత ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చల్తా. ఎనీవేస్ మరి ఫోర్త్ ట్యూన్ తో తమాషా ప్లీజ్. గౌతమ్ డిగ్రీ కాలేజ్ నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ అమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే. నీకో నిజమే చెప్పనా నా మదిలో మాటే చెప్పనా ఎదలో ఏదో తుంటరి తెల్లానా నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా. ఓ ఆహా, ఓ ఆహా, ఏమిటంటారు ఈ మాయని. ఓ ఆహా, ఓ ఆహా, ఎవరినడగాను ప్రేమేనా అని. అండ్ మరి ఫిఫ్త్ ట్యూన్ తో తమాషా ఏంటంటే ఓయ్ ఓకే, పివిపి సిద్ధార్థ కాలేజ్ ఆపేయండి. 10 9 9 8 8
7 7 అసలు 6 పాట స్టార్ట్ గా ఉంది 5 చేస్తాడు 4 3 3 2 2 and 1 minus 10. మాకు వస్తుందో రాదో అన్నది కాదు, పక్కన వాళ్ళు నొక్కేస్తారేమో అన్న భయంతో ఫస్ట్ నొక్కేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. ఆన్సర్ ఏంటి మరి తెలీదా? అసలు పాటే వినలే కదా. సరే పాట ఒకసారి ప్లే చేస్తాము. చెప్పండి. ఎవ్రీబాడీ 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 రాక్ యువర్ బాడీ. కరెక్ట్ గా గెస్ట్ చేసావు, బట్ అనవసరంగా -10 చేసుకున్నావు. పాట ప్లే ముందరే నొక్కేసారా మరి. సరే మరి లెట్స్ సీ నెక్స్ట్. జాగ్రత్తగా ఆడండి, ఆట వస్తువు కాదు అది, స్కోర్. ఎనీవేస్ మరి నెక్స్ట్ ట్యూన్ తో తమాషా ప్లీజ్. నలంద డిగ్రీ కాలేజ్ 10 9 8 7 ఏ బుల్లే నా బంగారు బుల్లే బుల్లే. Wrong answer, minus 10. అయ్యో ఎవరికైనా తెలుసా పాట? శ్రీరాముల్లాంటి గుణవంతుడు సౌమ్యుడు ఏకపత్ని వ్రతుడు మాకక్కర్లేదు. కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి నడు మీద పంటిగాటు పెట్టే చిలిపి కృష్ణుడే కావాలి. We love bad boys. We wanna bad boys. We love bad boys. We wanna bad boys. Ammada ginchi, ida ginchi, binche ginche, pinibiti kaavale. We love bad boys. We wanna bad boys. నెక్స్ట్ ట్యూన్ తో తమాషా ప్లీజ్. గౌతమ్ డిగ్రీ కాలేజ్ 10 9 8 7 6 5 4 3 3 2 2 and 1 minus 10. మీరెవరు అసలు జోషే లేదు. ఆడియన్స్ లోనే ఎక్కువ జోష్ ఉంది యాక్చువల్లీ. మరి మీకు ఎవరికైనా తెలిసేమో చూద్దాం, ఇంకొకసారి ట్యూన్ విందాం. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఈ పాట ఎవరికైనా తెలుసా ఆడియన్స్ లో? ఆడియన్స్ అయ్యయ్యో, మీకు తెలుసా తెలీదా? సరే వెళ్దాం అక్కడికి. తెలుసా? పైకి రా. నీ పేరేంటి ఫస్ట్? తులసి. మరి ఈ పాట ఏంటి? ఒక్కసారి ఐ లవ్ యూ అనవే చచ్చిపోతా. Right answer! ఒక్కసారి ఐ లవ్ యు అనవే చచ్చిపోతా, ఈ లైఫ్ తో నాకేం పని లేదని రెచ్చిపోతా, నువ్వు ఒక్కసారి 1 4 3 అనవే రాలిపోతా. ఓకే, బేసికలీ సాంగ్ అయితే కరెక్ట్ గా గెస్ చేశారు కదా మీరు. ఏం చదువుతున్నారు మీరు? ఇంటర్. కాలేజ్ ఎగ్గొట్టి మూవీలు బాగా చూస్తున్నారు కదా. లేదు. పోనీ ఏ కాలేజ్? ఎవరు? అవునా? అన్నయ్యా సెల్లి సూపర్. మరి ఏ కాలేజ్? ఇంతకీ గాయత్రి. ఓకే, మీ అన్నయ్య నలంద, నువ్వు గాయత్రియా? ఓకే, ఎనీవేస్ కరెక్ట్ గా గెస్ట్ చేసావు, ఎవరు గెస్ట్ చేయలేకపోయారు. అందుకే నీకు బ్యూటిఫుల్ కాఫీ మగ్. ఆడియన్స్ దగ్గరికి రాగానే మాకు ఇంకొక ఐడియా వచ్చిందండి. ఆడియన్స్ చాలా చాలా తెలివిగా ఉన్నారు. మరి వీళ్ళలోంచి ఒకరిని పిలుద్దాం ఈ రోజు. అమ్మాయి వస్తావా? దా. తంజావూరు బొమ్మల్లే బలె ముద్దొస్తున్నావే, మనసే మడతేసే మాయాజాలం చేసావే. హాయ్, నా పేరు శ్రావ్య, నేను నలంద విద్యానికేతన్లో చదువుతున్నాను. మరి శ్రావ్య, సో నీకు ఏం చేస్తానంటే ఒక వర్డ్ చెప్తాను, ఆ వర్డ్ తో ఏదైనా పాట పల్లవి పాడొచ్చు. పాట అంటే నాకు రాదు, డాన్స్ అయితే చేస్తా. పాటతోనేగా డాన్స్ చేసేది కదా, మరి పాట రాదంటావే? ట్రై చేస్తా. సో మరి ఇప్పుడు నీ వర్డ్ ఏంటంటే చూపులు. 10 9 8. చూపులతో గుచ్చి గుచ్చి చంప
పక్కే మేరే హాయ్ ఈ ఎనర్జీ సూపర్ హై. నీ గల్తో గుల్లిగా చేసి జారనే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే నీ కళ్ళు పేలిపోను డాన్సర్. మరి అంత బ్యూటిఫుల్ గా పాడావు, డాన్స్ చేస్తా అన్నావు కదా, ఏదైనా మాస్ సాంగ్ పెడితే చేస్తా. బాబా ఏమన్నా అడిగింది అసలు? మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 ఏ మిర్రా మిర్రా మిసన్ దిప్పి మిస్సైలల్లే దూకాడే మిర్చి 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 ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్చి 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 ఆ మిర్రా మిర్రా మిసన్ దిప్పి మిస్సైలల్లే దూకాడే మిర్చి 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 ఆ నిప్పుకు మల్లె నిక్కర్సైన ఆకారా అడుగెట్టిన జొడ్డ అద్దరిపోసి కూడారా అబ్బా ఇప్పుడు దందా మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారా. అసలు నీ లుక్ కి నువ్వు అడిగిన పాటకి నువ్వు డాన్స్ సంబంధమే లేదు. విజయవాడ వాళ్ళు లుక్కులతో చాలా పడేస్తారండి, అస్సలు తట్టుకోలేము బాబోయ్. మరి ఈ టీం తరఫున మీకు ఒక అద్భుతమైన కప్ ఒకసారి గట్టిగా వేసుకోడమ్మా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు దాకా వచ్చిన అమ్మాయిలందరూ హేమచంద్ర అన్నయ్య గురించి పొగిడారు. నేను కొంచెం శ్రావణి భార్గవ అక్క గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏ ప్రోగ్రామ్ చూసినా అందులో శ్రావణి భార్గవ అక్క సింగింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అక్క మాస్ పాటలు బాగా పాడుతుంది. అక్క వాయిస్ కూడా హస్కీగా చాలా బాగుంటది. చాలా పొగడేస్తున్నారండి. అయ్యి బాబోయ్ నేను తట్టుకోలేకపోతున్నాను. మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. లాస్ట్ ట్యూన్ తో తమాషా. మరి మెయిన్లీ విఆర్ సిద్ధార్థ కాలేజ్, బీ వెరీ కేర్ఫుల్. ఉత్తినే బజార్ ఆడుకోవద్దు నాన్న. రెడీ? సో లెట్స్ హావ్ ద లాస్ట్ ట్యూన్ తో తమాషా. Nalanda Degree College. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. Minus 10. మరి ఒకసారి ప్లే చేద్దాం. హయ్యా హయ్యా హై హయ్యా 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 హై హయ్యా హయ్యా హై హయ్యా. అయ్యా ఈ పాట తెలీదా? కుచ్చు కుచ్చుకునమ్మా పిల్లని నువ్వు, ఈ కుందనాలకునమ్మా పిల్లని నువ్వు. అంటే ఇప్పుడు విఆర్ సిద్ధార్థ కాలేజ్ అండ్ నలంద డిగ్రీ కాలేజ్ ఇద్దరు 70లో ఉన్నారు, ఈక్వల్ గా టై బ్రేక్ అయింది. మేము ఏం చేస్తాం అంటే టై బ్రేకర్, మా యూజువల్ టై బ్రేకర్ ఒకటి ఉందన్నమాట. రివర్స్ గేర్ క్వశ్చన్ అన్నమాట. మీకు ఒక పాట రివర్స్ లో ప్లే చేస్తాము, దాన్ని కరెక్ట్ గా కనుక్కుని బజర్ ప్రెస్ చేసి పాడిన వాళ్ళకి 20 పాయింట్స్, లేకపోతే -10. మరి లెట్స్ స్టార్ట్ ద రివర్స్ గేర్ క్వశ్చన్. విఆర్ సిద్ధార్థ కాలేజ్ లంచ్ కొస్తావా కన్న డిన్నర్ ఇస్తావా, సై సై సోకులతో సై జంటావా, ఉన్నమ్మావి తోటకొస్తావా, గుమ్మ సోకు పండు ఇస్తావా, కాదల్ మన్నా కన్నడిక్కవా, రటికిర మామన
తారరంపంలో ఎలిమినేట్ అయిన కాలేజ్ నలంద డిగ్రీ కాలేజ్. రండమ్మా. మరి ఎలా మొదలైంది, ఎలా అనిపించింది? అసలు యాక్చువల్లీ కాలేజ్లో సెలెక్ట్ అవుతామని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను ఆ మంత్ కాలేజ్కి వెళ్ళలేదు. మా అకౌంట్స్ మేడం నా పేరు ఇచ్చారంట. హేమచంద్ర వస్తున్నాడు, నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు ఏమి. ఆల్ ద బెస్ట్ ఆల్ ద కంటెస్టెంట్. ఎగ్జాక్ట్లీ. అలా అంతేకాదు, కాకపోతే మీరు అక్కడ ఉండి వాళ్ళందరితో పాటు ఈ 3 కాలేజ్ ని సపోర్ట్ చేయాలి. ఓకేనా? సో వండర్ఫుల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది బెస్ట్. Pinky, Pinky, Ponky, father had a donkey. Donkey die, father cry, father cry. Donkey die, father cry. కానీ ఫ్రైడే ఎపిసోడ్ లో లోయెస్ట్ మార్క్స్ ఉన్న వాళ్ళు హైయెస్ట్ స్కోరర్స్ అయిపోవచ్చు, హై స్కోర్ ఉన్న వాళ్ళు లోయెస్ట్ స్కోరర్స్ అయిపోవచ్చు. అది ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకోవాలంటే ఈ రోజు మన థర్స్డే ఎపిసోడ్ కి సైన్ ఆఫ్ చేసేయాలి. సో వి సైనింగ్ ఆఫ్ మీ హేమచంద్ర అండ్ దిస్ ఇస్ శ్రావణ భార్గవి.